నమస్తే కంచెల టీవీ స్పీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. కాకినాడ రమణయ్యపేట ఈశ్వర్ నగర్ లో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన చర్చ్ ని తొలగించాలని వివిధ హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. హిందువుల నివాసాల మధ్య చర్చి ఏర్పాటు చేసి వివాదాలకు కారణమవుతున్నారని ఆరోపించారు. డియా ఈశ్వర్ నగర్ సత్తమ్మ గుడి ఆలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో హిందూ ధర్మ రక్ష సమిత రాష్ట్ర అధ్యక్షుడు చెదులూరి గవరయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు, అక్కడ స్థానిక సీనియర్ న్యాయవాది పి నాగేశ్వరరావులు ఇంటి నిర్మాణం పేరుతో అధికారికంగా చర్చ్ ఏర్పాటు చేసి కోర్టు వివాదంలో ఉన్నప్పటికీ తిరిగి తెరవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 9వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతంలో నిర్వహించనున్న పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపడుతుంది. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు. జిల్లా ఎస్పీ అద్నాన్ నాయుం ఆస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులతో కలిసి ముఖ్యమంత్రి హెలీప్యాడ్, బహిరంగ సభా స్థలి, వాహనాల పార్కింగ్ ప్రదేశాలను సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఉమెన్స్ కేర్ అండ్ జనరల్ హాస్పిటల్స్ లో ప్రత్యేక బృందం విచారణ జరిపింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఉమెన్స్ కేర్ అండ్ జనరల్ హాస్పిటల్లో ప్రత్యేక బృందం విచారణ జరిపింది. యువతి అబార్షన్ కేసుకు సంబంధించి డాక్టర్ శిరీషతో పాటు ఆసుపత్రి సిబ్బందిని అధికారులు ప్రశ్నించారు. వైద్య రికార్డులు, చికిత్స విధానం, చట్టపరమైన అంశాలపై ఆరా తీసిన విచారణ బృందం పి గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా విచారణ చేపట్టాల్సి ఉందని ఆర్డీఓ మమ్మీ ఈ సందర్భంగా వెల్లడించారు. నివేదిక ఆధారంగా తదుపరి పరిపాలన, చట్టపరమైన చర్యలు ఉండే అవకాశం ఉందని అధికారులు అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ఎన్పి కుంట నుండి రాయచోటకి అక్రమంగా ఆవులు, గేదెలను తరలిస్తున్న భారీ వాహనాలను గ్రామస్తులు అడ్డుకున్నారు. అక్రమంగా 7 భారీ లారీలతో ఆవులను, గేదెలను తరలిస్తూ వాహనాలను నంబులపూలకుంట మండల కేంద్రంలో బాలూరు వసతి గృహం సమీపంలో గ్రామస్తులు 3 లారీలను అడ్డుకోగా, అన్నమయ్య జిల్లా వేలిగుల్ల జలసాయం వద్ద మరో 4 భారీ లారీలను అడ్డుకుని నిలిపివేశారు. ఎన్పి కుంట పోలీస్ స్టేషన్ మార్గం నుంచి వాహనాల్లో ఆవులను, గేదెలను తరలిస్తున్న పోలీసులు గుర్తించకపోవడంతో అంతర్యాయమేమిటని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పెన్షన్ ఇచ్చేందుకు అధికారులు ఇంటి వద్దకే వస్తున్నారని ప్రభుత్వం చెబుతుంది. కానీ పల్నాడు జిల్లాలో మాత్రం ఓ 91 ఏళ్ల వృద్ధురాలు తన హక్కుగా రావాల్సిన పెన్షన్ కోసం మండుటెండలో తోపుడు బండిపై సచివాలయానికి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. సర్వర్ పనిచేయడం లేదు, సాయంత్రం రండి అని అధికారులు చెప్పడంతో 91 ఏళ్ల వృద్ధురాలు, ఆమె కుమారుడు ఇంటికి వెళ్లి మళ్లీ ఎదురు చూశారు. రాత్రంతా పెన్షన్ కోసం ఎదురు చూసిన తల్లి కొడుకులు మరుసటి రోజు ఉదయం కూడా సచివాలయం సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. నిరీక్షణలో తర్వాత ఎట్టకేలకు వృద్ధురాలికి రావాల్సిన పెన్షన్ అందింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి సచివాలయం నుంచి గోదావరి పుష్కరాలు 2027 నిర్వహణపై మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ కీర్తి చకూరి, ఎస్పీడీ నరసింహ కిషోర్, జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, ఇతర అధికారులు బొమ్మూరు కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు. జిల్లాలో చేపడుతున్న పుష్కరాల సన్నద్ధత పనులను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రికి వివరించారు. సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి సూచనలు, ఆదేశాలను జిల్లా అధికారులు వివరించారు. పోలీసులకు ప్రజల సహకారం ఉంటే శాంతి భద్రతల పరిరక్షణ మరింత సులభమవుతుందని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి పోలీస్ స్టేషన్ ఆవరణలో నూతనంగా నిర్మించిన సబ్ ఇన్స్పెక్టర్ కార్యాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అనపర్తి, మండపేట 2 సర్కిళ్లను కలిపి ఒకే సబ్ డివిజన్ గా ఏర్పాటు చేయడం వల్ల గ్రామీణ ప్రాంతాలపై పోలీసులు మరింత ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం లభ్యన్నారు. శాంతియుత వాతావరణానికి విఘాతం కలగకుండా ఫ్రెండ్లీ పోలీసింగ్ తో అసాంఘిక శక్తులపై గట్టి నిఘా ఉంచుతామని అన్నారు. 6 నెలల్లో పెట్టుబడిని రెండింతలు చేస్తామంటూ అమాయక ప్రజలను నమ్మించి భారీ ఎత్తున డబ్బులు వసూలు చేసిన నకిలీ ట్రేడింగ్ ముఠాగుట్టును నర్సరావుపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్లు రట్టు చేశారు. క్రికెట్ బెట్టింగ్ వ్యవహారాలతో ఇప్పటికే పోలీస్ రికార్డులో ఉన్న ప్రధాన నిందితుడు కందుకూరి వీరశేఖర్ చారి అలియాస్ గోల్డ్ శేఖర్ ను కర్నూలు జిల్లా మహానందిలో అత్యంత చాకచక్యంగా అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను 2 టౌన్ సిఐ ప్రభాకర్, ఎస్ఐ సౌందరరాజన్, ఎస్ఐ యష్ణ నిర్వహించిన ప్రెస్ మీట్ లో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన ఓపీఎస్ స్కీమ్
అంశం మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వేలాది మంది ఉద్యోగులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని, రాష్ట్ర అభివృద్ధితో పాటు ఉద్యోగ సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించిందని ఎమ్మెల్సీ ఆలుపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఇదే సందర్భంగా అమరావతి రాజధాని అభివృద్ధి, వైసీపీ ప్రభుత్వ పాలనపై కూడా ఆయన విమర్శలు గుప్పించారని, ఈ మేరకు గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మై భారత్ జిల్లా యువజన కార్యాలయం విజయనగరం సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకొని సైకిల్ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా యువజన అధికారి ప్రేమ్ భారత్ కుమార్ ఎన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైకిల్ తొక్కడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుందని తెలిపారు. ఇవి స్పీడ్ న్యూస్ అప్డేట్స్. మళ్ళీ వచ్చే న్యూస్తో కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు కంచర్ల టీవీ.